ఈరోజు మన రామంతాపూర్ డివిజన్ ఇంద్రానగర్లో మనం చూస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి 2009లో వేసిన సత్యనారాయణ స్వామి గుడి పైప్ లైనే కానీ సిసి రోడ్లు కానీ గతంలో మన స్థానిక కార్పొరేటర్ అప్పుడు పరమేశ్వర్ రెడ్డి గారు వేసిన సిసి రోడ్ తప్ప ఇప్పటిదాకా ఏ నాదుడు కూడా ఇక్కడ పట్టించుకోలేదు. మార్కండేయ గుడి దగ్గర మనం చూస్తున్నాం, ఆ చిన్న చెరువు కాదు మూసి చెరువు లెక్క తయారైంది. ఈ గల్లీలో అందరూ చాలా బాధపడుతున్నారు అన్న అని చెప్పి ఇక్కడున్న స్థానికులు తన సమస్యలను మా దృష్టికి తెస్తే మరి కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి పరమేశ్వర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అన్న, గతంలో వేసిన పైప్ లైను సీసీ రోడ్లు ఉన్నాయి, ఇక్కడ అందరికీ జనాలు ఇబ్బంది అవుతుంది, అందరికీ పిల్లలకు మరి అంటువ్యాధులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి అన్న, దీనికి మీరు ప్రత్యేక చొరవ తీసుకొని దీనికి మోక్షం కలిగించాలని చెప్పి మేము కాంగ్రెస్ నాయకులు అందరం కోరడం జరిగింది. దానికి వెంటనే స్పందించిన మన ప్రియతమ నాయకుడు పరమేశ్వర్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి, అన్న మా కాన్స్టెన్సీ మా నియోజకవర్గంలోని రామంతాపూర్ డివిజన్లో డ్రైనేజ్ లైన్ తోటి మరి రోడ్లు కూడా బాగలేదన్న, ఈ ముందుగా ట్యాంక్ లైన్ ఒకటి శాంక్షన్ చేయాలని చెప్పి అన్న రేవంత్ అన్న దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే స్పందించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ప్రత్యేక నిధుల నుంచి 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ 60 లక్షల రూపాయలు మనం చూస్తున్నాం. రేవంత్ అన్న కుప్పల్ నియోజకవర్గం మీద ప్రేమ, ఎందుకంటే గతంలో ఇక్కడ ఎంపీగా అన్న పోటీ చేసి గెలవడం జరిగింది. మరి కన్న తల్లి రుణం ఎట్లా తీర్చుకోవాలో మన మల్కాజ్గిరి పార్లమెంట్లోని నియోజకవర్గం ఉప్పల్ రామంతాపూర్ డివిజన్ని కూడా తీర్చిదిద్దాలని చెప్పి అన్న పట్టుదలతోటి ఈరోజు మన రామంతాపూర్ ఇందిరానగర్లో 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. మిత్రులారా, కాలనీవాసులందరూ ఒక్కసారి గ్రహించాలి. మనం చూస్తున్నాం, గతంలో ఉన్న కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ఇందిరానగర్ని పట్టించుకునే నాదులు ఎవరు లేరు. మనం చూస్తున్నాం, మనం నించున్న రోడ్లో మజీద్ లైన్ మెట్ల గల్లీ కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కూడా మన రేవంత్ అన్న చొరవతోటే మన పరమేశ్వర్ అన్న ప్రత్యేకంగా దృష్టి సాధించి మరి రామంతాపూర్లో ఏ సమస్య ఉండకుండా చూడాలని చెప్పేసి కంకణం కట్టుకొని రామంతాపూర్ డివిజన్ని నంబర్ 1 డివిజన్గా తీర్చిదిద్దాలని చెప్పి ఏకైక కోరిక పరమేశ్వర్ రెడ్డి గారిది. అలాగే రామంతాపూర్లో ఏ సమస్యలు ఉన్నా దశల వారీగా అన్నీ కంప్లీట్ చేద్దామని చెప్పి కాంగ్రెస్ నాయకులమందరము అన్న దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏ సమస్య ఉన్నా ఒక్కో దాని తర్వాత ఒకటి అన్నీ జరుగుతాయి. మీరు ఆలోచించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. 12 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నాదుడు కూడా రేషన్ కార్డులు ఇయ్యలే. కళ్ళబుల్లి మాటలు చెప్తారు, అధికారంలో వస్తారు, మోసం చేస్తారు. మనం చూస్తున్నాం, ఫ్రీ బస్సు కానీ సన్న బియ్యం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటిదాకా సన్న బియ్యం ఇచ్చే నాదులే లేడు. మరి వేరే పార్టీ వాళ్ళు అంటారు, బీజేపీ పార్టీ వాళ్ళు, మరి మేము ఉన్నాము,